మరణం ఎక్కడ ఉన్నా నిన్ను ఎతుక్కుంటూ వస్తుందని మీకు తెలుసా? ఒక రోజు యమధర్మరాజు, శంకరుడు, నారద మహర్షి, విష్ణువు బ్రహ్మకు కట్టిన గుడికి వెళ్లారు. అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు, నేను గుడి బయట ఉంటాను, మీరు వెళ్లి రండి స్వామి అని చెప్పి ఒక చెట్టు కొమ్మను తదే ముఖంగా చూస్తూ నిలబడతాడు. యముణ్ణి చూసిన నారదుడు గుడి బయటికి వచ్చి యముడితో, ఏమిటి యమధర్మరాజా, ఏం చూస్తున్నావు అని అడగ్గా, దానికి యముడు, ఆ చెట్టు కొమ్మన అందమైన పావురం ఉంది, దానికి 7 దినములలో కాలం తీరుతుంది అని చెప్తాడు. ఈ మాటలు విన్న పావురం భయంతో ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకొని సముద్రం మీదుగా ప్రయాణించి అక్కడ ఉన్న చెట్టుపై తలదాచుకొని నేను చావు నుంచి తప్పించుకున్నాను అని సంతోషంగా ఉంటుంది. అక్కడకు 10 దినముల కాలం తర్వాత నారద మహర్షి మరలా ఆ చెట్టు వద్దకి వచ్చి ఆ కొమ్మని చూడగా ఆడపావురం మగపావురం కోసం వెతుకుతుంది. ఇలా జరుగుతుండగా ఆ శంకరుడు వచ్చి నారద మునితో, ఏం చూస్తున్నావు నారద, ఆ పావురం ఎప్పుడో చనిపోయింది. ఇది విన్న నారదుడు అదెలా స్వామి అని అడగ్గా, ఆ పావురం సముద్రం అవతల చెట్టు తొర్రలో పాము నోట్లో పడి చనిపోవాలని రాసి ఉంది కనుక దానికి ఆ ఆలోచన పుట్టించింది నేనే నారద అని చెప్పేసరికి అంతలో యమధర్మరాజు వచ్చి నారద మునితో, మీకు తెలియదా నారద, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని అని చిరునవ్వుతో